శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. సిరుల సింగార రాయుడని, సరస వైభవ రాయుడని, సుగుణ కోనేటి రాయుడని, సామ సంగీత రాయుడని, తామ వైకుంఠ రాయుడని ఆ శ్రీమంతుడు శరణన్న భక్తులను కరుణించి తీరుతాడని అన్నమయ్య అభివర్ణించారు. తలుచుకున్నప్పుడల్లా తనివి తీరా దర్శించుకోవడానికి వ్యయ ప్రయాసల కూర్చి కొండల రాయుడి అండ చేరడం అసాధ్యం. అందుకే భక్తులు తమ స్వస్థలాలలో వైకుంఠవాసుడి ఆలయాలను నిర్మించుకొనసాగారు. ఈ సంప్రదాయ పరంపరలో భాగంగానే గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది. శతాబ్దాలుగా భక్తుడి ఆర్తిని పోగొడుతున్న ఈ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులు కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్లడాన్ని గమనించి తిరుమల మూలమూర్తిని పోలిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడే నిర్మించాలని సంకల్పించి ఆలయాన్ని పూర్తి చేశారు. పక్కన ఓ కోనేటిని కూడా నిర్మించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ వెలసిన శ్రీనివాసుని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. 7 కొండలు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు ఇక్కడ వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించి వెనుతిరిగేవారు. 7 కొండలు చేరుకోవాలనే భక్తులు ఇక్కడ కోనేటిలో స్నానమాచరించి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన గుడారాలలో సేద తీరి తిరుమలకు బయలుదేరేవారు. ఈ కారణంగానే ఈ ఊరికి గూడారాల ఊరు అనే పేరొచ్చింది. కాలక్రమంలో అదే గూడూరుగా రూపాంతరం చెందింది. ఈ ఆలయం మొత్తం గండశిల నిర్మితం. అంతరాలయంలోని మూల విరాట్ 5 అడుగుల అబ్బయ్య వరద హస్తాలతో అర్ధనిమిళిత అనే నేత్రాలతో భక్తులను కరుణిస్తూ కనిపిస్తాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఆలయాలు కొలువు తీరుంటాయి. ఆలయ ధ్వజస్తంభం కింద కొలువు తీరిన భక్తాంజనేయ స్వామి ఈ క్షేత్ర పాలకుడు. స్వామిని దర్శించుకునేందుకు ఆయన భక్తుడైన నా అనుమతి మీకు తప్పనిసరి అంటూ ముకులిత హస్తాలతో కనిపిస్తాడు. ఆలయంలోకి ప్రవేశించగానే నిలువెత్తు శ్రీనివాసుడు భక్తులకు అభయహస్తంతో ధైర్యం చెప్తున్నట్లు ఉంటాడు. ఆలయంలో కుడివైపున అల్వారుల మూర్తులు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో వైఖానస ఆగమానుసారం నిత్య పూజలు, విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. పర్వదినాలలో విశేష పూజలు జరిపి గ్రామోత్సవం నిర్వహిస్తుంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 1994లో స్థానిక నిమ్మకాయల వ్యాపారులు దీన్ని పునరుద్ధరించి త్రిదండి చినజీయర స్వామి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. నేటికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులొచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించి తిరుమల వెళుతుంటారు. ఓం నమో వెంకటేశాయ నమః. మన గూడూరు పట్టణంలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము సుమారు 1520 సంవత్సరాల క్రితం చోళరాజులచే నిర్మాణం చేయబడిందిగా గర్భాలయంలో పైకప్పు ఎందు శాసనాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది చోళరాజుల చిహ్నంగా ఈ చోళరాజులు నిర్మించిన దేవాలయాల్లో ధ్వజస్తంభంతో పాటు గరుడ స్తంభం కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రాతి స్తంభం మీద గరుత్మంతుని ఏర్పాటు చేయడం చోళరాజుల యొక్క నిర్మాణానికి చిహ్నంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ గూడూరు పట్టణంలో వేంచేసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము కాలక్రమంలో ఇది పూర్వకాలం తిరుమల నడిచి వెళ్ళే భక్తులు ఈ దేవాలయం వద్ద బస ఏర్పాటు చేసుకొని గుడారాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నిద్రించి స్వామివారి యొక్క పుష్కరంలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళే యాత్రికులు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా వస్తున్నది. ఇది పూర్వకాలం గుడారాల ఊరుగా పిలువబడుతూ కాలక్రమంలో గూడూరుగా ప్రసిద్ధి చెందింది. ఈ గూడూరులో వేంచేసిన ప్రసన్న వెంకటేశ్వర వారి దేవస్థానం కాలక్రమంలో శిథిలావస్థకు చేరగా 1994 సంవత్సరము శ్రీ బాలాజీ లెమన్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు తలమంచి సిద్ధార్థ
నరసింహారెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి కుంభాభిషేకం శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం మైదాన సాగమం ప్రకారం ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ స్వామికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో నవాన్నికంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఉదయం అభిషేకము, శనివారం ఉదయం సుప్రభాతము, సాయంకాలం పల్లకి సేవ, సహస్రదీపాలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి కాకుండా విశేషంగా ధనుర్మాస పూజలు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషంగా పల్లకి సేవ, ఉంజల సేవ, సహస్రదీపాలంకరణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ స్వామివారు ఈ భక్తులందరికీ కూడా గూడూరు పట్టణంలో ఉన్న వారందరికీ కాకుండా ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఇక్కడ ప్రసిద్ధి చెందుతూ ఉన్నది దేవాలయం ఇది. ఈ స్వామివారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వలె ప్రకాశిస్తూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ భక్తులు కొంగు బంగారంగా ఉంటూ ఆ స్వామి భక్తుల యొక్క కోరుకున్న కోరికలన్నీ కూడా